హాయ్, నేను మీ మొడియం ప్రసాద్. రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుకుంటూ ప్రభుత్వం ఎన్నో భద్రతా నియమాలు పాటించాల్సిందని చెప్పి ప్రయాణికులకు ఎన్నో జాగ్రత్తలు చెప్తుంది. ఇన్ని జాగ్రత్తలు చెప్పినా ఈ కాలంలో ప్రయాణికులు భద్రత లేకుండా ప్రయాణిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన సంఘటన చెప్పవచ్చు. బెంగుళూరులో ఒక ఉద్యోగి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయనపై వెండిపోయిన కొమ్మ ఒకటి పడటంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు స్పందించి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన ఇప్పటికీ కూడా కోమాలో ఉన్నట్టు మనకి సమాచారం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన వెనకాల ఉన్న ఎండు చెట్టు జంగారెడ్డిగూడెం నుంచి జీలుగుమిల్లి వెళ్లే దారిలో ఇటువంటి ఎండిపోయిన చెట్లు 7 ఉన్నాయి. అధికారులు ఎవరు స్పందించటం లేదని ప్రజలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నది వర్షాకాలం కాబట్టి ఏ రోజు ఏ గాలి దుమ్ము వచ్చినా కొమ్మలు పడే అవకాశాలు కూడా నిండుగా ఉన్నాయి. కనుక ఆర్ఎండ్బి అధికారులు స్పందించి ఈ ఎండిపోయిన చెట్లు తొలగిస్తే ప్రయాణికులు కూడా సురక్షితంగా ప్రయాణం చేస్తారని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.